Audio Jungle. వెల్కమ్ వేవర్స్. అది సరిగ్గా ఫిబ్రవరి 24, 2025 కేరళలోని తిరువనంతపురంలో సమయం సాయంత్రం 5 గంటలకు దగ్గరగా ఉంది. అప్పుడు వంజారామూడ్లోని ఒక పోలీస్ స్టేషన్కు ఒక యువకుడు ఆటో నుండి దిగి స్టేషన్లోకి వస్తాడు. అప్పుడు పోలీస్, ఏంటి తమ్ముడు, ఏంటి విషయం అని అడుగుతారు. అప్పుడు ఆ యువకుడు తన చేతిలో ఉన్న కీని ఒకలా తిప్పుతూ, నేను ఆరాధ్యలు చేశాను, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి చెక్ చేసి చూడండి అని చాలా కూల్గా చెప్తాడు. కానీ మొదట పోలీస్ ఇతను చెప్పినది నమ్మలేదు. బికాస్ ఆ వ్యక్తి స్టడీగా లేదు. సో మేబీ అతను తాగి ఉండవచ్చని పోలీస్ అనుమానిస్తారు. అతని దగ్గర తాగావా అని అడుగుతారు. దానికి అతను ఎస్, నేను తాగాను, దానితో పాటు ఎలకల మందు కూడా తాగానని చెప్తాడు. ఇప్పుడు పోలీస్ నిజంగా ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. క్రైమ్ సీన్కి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ వారి జీవితంలో ఇలాంటి క్రైమ్ సీన్ని చూసింది లేదని చెప్తారు. అలా ఆ రోజు ఏమి జరిగింది అని రీసెంట్గా కేరళలో జరిగిన చాలా బ్రూటల్ అయిన మర్డర్ గురించే చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చూస్తాం. మీరు చూస్తున్నది గణేష్ డీకోడ్స్. నా పేరు గణేష్. రండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్లో వేసే వీడియోస్ మీకు మీ లైఫ్లో ఏదో ఒక విధంగా సేఫ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుందని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఎవరైతే సేఫ్గా ఉండాలని కోరుకుంటారో వారికి షేర్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఈ వీడియోస్లో నేను చూపించలేని ఫోటోలు, క్రైమ్ సీన్ వీడియోస్ను మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చక్కగా జాయిన్ అయిపోండి. నేను ఇంట్రోలో చెప్పినట్టు ఫిబ్రవరి 24వ తేదీ నేను 6 హత్యలు చేశానని పోలీస్ దగ్గర సరెండర్ అయినది 23 ఏళ్ల అఫాన్. స్టేషన్లో ఫస్ట్ అతన్ని విచారించినప్పుడు ఈ 6 హత్యలు డిఫరెంట్ లొకేషన్లో చేశానని చెప్తాడు. ఈ 6 హత్యలు ఒకే రోజున చేసి ఉన్నాడు. సో పోలీస్ ఇతడు చెప్తున్నది నిజమా అని చెక్ చేయడం కోసం వాడు చెప్పిన లొకేషన్కి సెపరేట్ పోలీస్ టీంలను పంపి చెక్ చేస్తారు. ఖచ్చితంగా ఆ రోజే చెక్ చేయడానికి వెళ్ళిన పోలీసులకు ఎందుకు పోలీస్ జాబ్ చూస్ చేసుకున్నామని ఫీల్ అయి ఉంటారు. బికాస్ వాడు చెప్పిన ఫస్ట్ లొకేషన్లో వెళ్ళి చూసినప్పుడు ఆ ఇల్లు లాక్ అయి ఉంది. కానీ ఆ ఇంట్లో నుండి గ్యాస్ స్మెల్ వస్తున్నది నోట్ చేసిన పోలీస్ జాగ్రత్తగా డోర్ని ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తారు. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పోలీస్ వెళ్ళి చెక్ చేస్తారు. ఒక రూమ్లో 55 ఏళ్ల ఒక మహిళ మెడకు గుడ్డ చుట్టబడి రక్తపు మడుగులో పడి ఉన్నారు. కానీ స్టిల్ ఆమెకు ప్రాణం ఉంది. పోలీస్ ఆమెను ఎత్తడానికి ట్రై చేసినప్పుడు ఆమె తల సగం మెత్తగా అయిపోయింది. సో ఒక టవల్తో ఆమె తలను చుట్టి స్ట్రక్చర్లో పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. దాని తర్వాత ఆ ఇంటిలోనే ఇంకొక రూమ్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ 13 ఏళ్ల అబ్బాయి నేలలో తల పగలగొట్టి మరణించి ఉన్నాడు. చివరిగా ఇంకొక రూమ్లో చైర్లో కూర్చొని మరణించిన 21 ఏళ్ల అమ్మాయి మృతదేహాన్ని చూస్తారు. ఆమె తల, ముఖం వికృతంగా ఉంది. యాక్చువల్గా పోలీస్ దగ్గర సరెండర్ అయిన వాడు మొత్తం 2 లొకేషన్లో హత్యలు చేశానని చెప్పాడు కదా. ఆ 2వ ప్లేస్లో దీనికన్నా ఘోరమైన సీన్లు పోలీసులకు వేచి ఉంది. అక్కడ కూడా 88 ఏళ్ల ముసలావిడ ఘోరంగా తలాముఖం పగలగొట్టి మరణించి ఉన్నారు. తర్వాత సోఫాలో కూర్చున్నట్టు 69 ఏళ్ల ఒక అతని ముఖమే లేకుండా మరణించి ఉన్నాడు. కిచెన్లో 55 ఏళ్ల భార్య సేమ్ అలానే తలాముఖం పగలగొట్టి ఆమె మెదడు మొత్తం బయటకు వచ్చి రక్తపు మడుగులో మరణించి ఉన్నారు. వీరి అటాప్సీ రిపోర్ట్లో ఒక్కొక్కరి తల మరి ముఖంను 40 సార్లు చాలా ఫోర్స్గా ఒక పెద్ద సుత్తితో కొట్టినందువల్ల ఇంత డ్యామేజ్ అయిందని రిపోర్ట్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని వింటున్న మీ అందరికీ ఎవడ్రా వీడు, ఏంటి సైకోనా, ఎందుకు వీరందరినీ చంపాడు, అది కూడా ఒకే రోజున ఎంత క్రూరంగా హత్య చేశాడు అనే చాలా పెద్ద డౌట్ వచ్చింది కదా. అఫాన్ అలా హత్య చేసినది ఎవరినో కాదు, అతన్ని 13 ఏళ్ళైన తమ్ముడు, 21 ఏళ్ళైన లవర్, 88 ఏళ్ళైన అతని నాన్నమ్మ, 59 ఏళ్ళైన అతని పిన్ని, 69 ఏళ్ళైన అతని బాబాయ్ మరియు 55 ఏళ్ళైన హాస్పిటల్లో అడ్మిట్ చేయబడిన అతడి అమ్మ, సొంత ఫ్యామిలీ మెంబర్స్నే అతడు ఇంత క్రూరంగా హ్యామర్తో కొట్టి చంపాడు. ఎందుకు ఇదంతా చేశాడు అనే $1 మిలియన్ క్వశ్చన్కి ఆన్సర్ పోలీస్ అతన్ని విచారించినప్పుడు అతడు చెప్పినది ఇదే.
అఫాన్ టీనేజ్లో ఉన్నప్పుడు అతని లైఫ్ నార్మల్గా లేదు. బికాజ్ క్యాన్సర్తో బాధపడుతున్న అమ్మ, అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి, ఇలాంటి క్రూరమైన లైఫ్ని అఫాన్ జీవిస్తున్నాడు. అఫాన్ తండ్రి అబ్దుల్ రహీం సౌదీ అరేబియాలో ఒక హార్డ్వేర్ షాప్ నడుపుతున్నాడు. కానీ కరోనా టైంలో బిజినెస్ లాస్ అయ్యి దాంతో 65 లక్షలు అప్పు అవుతుంది. సో దీనివల్ల రహీం ఇతర దేశాలకు ట్రావెల్ చేయలేక ఇంటికి డబ్బులు పంపించలేని ఒక సిట్యువేషన్లో ఉన్నాడు. తన ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అఫాన్పై పడుతుంది. అఫాన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా జాబ్ దొరకలేదు. ఇలాంటి సమయంలోనే అఫాన్ రిలేటివ్స్ దగ్గర అప్పులు తీసుకుంటాడు. ఇలానే కొన్ని రోజుల తర్వాత వారి రిలేటివ్స్ అప్పులు ఇవ్వడం మానేస్తారు. ఇలా అఫాన్ లోన్ మరియు అప్పుని అఫాన్కి మాత్రం 15 లక్షలు అప్పు అవుతుంది. ప్రతిరోజు తన అమ్మ క్యాన్సర్తో బాధపడుతున్నది అఫానే చూడాలి. తన తమ్ముడి చదువు ఖర్చులను అఫానే చూడాలని బాధపడుతున్నాడు. టోటల్గా 75 లక్షలు ఈ ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. అప్పుడే ఈ ఫ్యామిలీ అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అఫాన్ అమ్మ ఒప్పుకోలేదు. ఇలాంటి సిట్యువేషన్లోనే తనకంటూ ఉన్న ఒక హ్యాపీనెస్ అఫాన్ లవర్ అయిన ఫర్జానా. ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన ఫర్జానా బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి పిల్లలకు ట్యూషన్ చెప్తున్నారు. ఒకరోజు అఫాన్ తన లవర్ను మ్యారేజ్ చేసుకోవాలని తన అమ్మతో చెప్తాడు. అమ్మ ఓకే అన్న తన బాబాయ్ లతీఫ్, నువ్వున్న ఈ సిచ్యువేషన్కి పెళ్లి గురించి ఆలోచించవచ్చా అని అడుగుతాడు. బికాజ్ అఫాన్ తన సొంత అన్న కొడుకైనందువల్ల ఇతను కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఉన్నాడు. ఇప్పుడు అఫాన్ మ్యారేజ్ చేసుకుంటే ఆ ఖర్చులను కూడా ఇతనే భరించాలని అలా చెప్పాడు. సో ఈ విషయాలు అఫాన్ను చాలానే ఎఫెక్ట్ చేస్తుంది. దీని తరువాతనే ఫిబ్రవరి 24వ తేదీ ఆ రోజు అఫాన్కు అప్పు ఇచ్చిన వాళ్ళు కాల్ చేసి అప్పు తిరిగి అడుగుతారు. అప్పుడే దీనిపై సైలెంట్గా ఉండకూడదని ఆ ఘోరమైన నిర్ణయాన్ని తీస్తాడు. సంఘటన జరిగిన ఆ రోజు టైం అప్పుడు ఉదయం 10:15 ఉంటుంది. అఫాన్ స్ట్రైట్గా కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు అడుగుతాడు. ఆమె లేదు అని చెప్పిన వెంటనే ఆమె వేసుకున్న షాల్తో గొంతును గట్టిగా లాగుతాడు. అలానే ఆమె తలను కిచెన్లోని గోడకు కొడతాడు. దాంతో ఆమె తల నుండి రక్తం వస్తుంది. అలానే స్పృహ తప్పి కింద పడతారు. ఆమె మరణించారనుకున్న అఫాన్ ఆమెను లాక్కు వెళ్ళి ఒక రూమ్లో వేసి లాక్ చేసి వెళ్తాడు. సమయం అప్పుడు 11:25 ఉంటుంది. అఫాన్ తన బైక్ తీసుకుని ఒక షాప్కి వెళ్తాడు. ఆ షాప్లో పెద్ద సుత్తి కొని తను తీసుకువచ్చిన బ్యాగ్లో వేసుకొని అక్కడి నుండి 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సరిగ్గా 12:45 పాన్కోడ్లో ఉన్న తన నాన్నమ్మ ఇంటికి రీచ్ అవుతాడు. అక్కడ తన నాన్నమ్మను చూసి నాకు డబ్బులు కావాలి ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు నాన్నమ్మ నా దగ్గర డబ్బులు ఎక్కడుంది, డబ్బులు నా దగ్గర లేదంటారు. అప్పుడు అఫాన్ నీ మెడలో ఉన్న బంగారు చైన్ని ఇవ్వు అని అడుగుతాడు. లేదు నాకంటూ ఉన్నది ఇది ఒక్కటే, ఇవ్వలేనని చెప్పగా చాలా కోపంతో ఉన్న అఫాన్ తన బ్యాగ్ నుండి సుత్తిని తీసి పిచ్చివాడిలా ఆమె తలను కొడుతున్నాడు. దీంతో నాన్నమ్మ అక్కడే విలవిలా కొట్టుకొని మరణిస్తారు. సో దీని తర్వాత అఫాన్ నాన్నమ్మ దగ్గరున్న నగలను తీసుకువెళ్ళి కుదువ పెడతాడు. దాంతో అఫాన్కు 40,000 డబ్బులు వస్తుంది. అక్కడ నుండి ఒక వైన్ షాప్కి వెళ్ళి మందు తాగి అక్కడ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అతడు తీసుకున్న అప్పును రిటర్న్ చేస్తాడు. తర్వాత 2:30 తన బాబాయ్ లతీఫ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సోఫాలో కూర్చున్న లతీఫ్ వీడు మళ్ళీ అప్పు అడగడానికి వచ్చాడేమో అని కామ్గా కూర్చో ఉన్నాడు. అఫాన్కు టీ వేసుకురావడానికి తన పిన్ని కిచెన్ వెళ్ళిన సమయంలో తన బ్యాగ్లో నుండి సుత్తిని తీసిన అఫాన్ లతీఫ్ తల చెస్ట్ని చూసి కంటిన్యూగా కొడతాడు. కిచెన్లో ఉన్న తన పిన్నికే హాల్లో ఏం జరుగుతుందని తెలియక అఫాన్ కోసం టీ వేస్తున్న సజితను తలపై సుత్తితో చాలా టైం కొడతాడు. తన కోపం తగ్గే వరకు కొడతాడు. ఇలా కొట్టడం వల్లనే అందరి శరీరంలో తల మాత్రం గజిబిజి అయ్యింది. తర్వాత 2:30 తన లవర్ ఫర్జానాకు కాల్ చేసి నిన్ను నేను మా ఇంటికి తీసుకువెళ్తా, రెడీగా ఉంటానని చెప్తాడు. ఫర్జానా కూడా తన పేరెంట్స్ దగ్గర ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తారు. అఫాన్ ఒక 30 నిమిషాల తర్వాత ఫర్జానా ఇంటి దగ్గర నుండి పికప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒక రూమ్లో చైర్ వేసి ఫర్జానాను కూర్చోపెట్టి సుత్తిని తీయడానికి వెళ్తాడు. తన ప్రాణంగా ప్రేమించిన ఫర్జానాను ఆమె వెనుక నుండి ఎంత ఫోర్స్గా కొట్టగలుగుతాడో అంత ఫోర్స్గా కొడతాడు. అలా ఫర్జానాను హత్య చేసి రూమ్లో లాక్ చేసి తన అమ్మ మొబైల్ను తీయడానికి ఆమె రూమ్కి వెళ్తాడు. అక్కడ ప్రాణంతో పోరాడుతున్న ఆమెను చూసి అందరినీ కొట్టిన ఆ సుత్తిలో తలను పగల
కొట్టి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. తర్వాత టైం అప్పుడు 3:35 ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వస్తున్న అఫాన్ తమ్ముడు ఇంటి తలుపులు లాక్ అయి ఉండటం చూసి నైబర్స్ దగ్గర విచారిస్తాడు. అప్పుడు నైబర్స్ అఫాన్ అమ్మకు కాల్ చేస్తారు. ఆ ఫోన్ సైకో అయిన అఫాన్ దగ్గర ఉంది. కాల్ అటెండ్ చేసిన అఫాన్ చివరిగా తన తమ్ముడిని ఎలా చంపాలని ప్లాన్ చేస్తాడు. అఫాన్ కాల్ అటెండ్ చేసి తన తమ్ముడికి నచ్చిన కులిమంది కొనిస్తానని అతడికి ఆటోని అరేంజ్ చేస్తాడు. అఫాన్ తమ్ముడు ఆటోలో ఎక్కి తన అన్న చెప్పిన షాప్కి వెళ్ళి ఆ రెసిపీని తిని తన అన్నకు ఒక పార్సల్ కొనుక్కుంటాడు. అలా నడుచుకుంటూ తన ఇంటికి వస్తాడు. అక్కడ సైకో వెయిట్ చేస్తుంది. అఫాన్ తమ్ముడు ఇంటిలోకి రాగానే ఒక్క సెకండ్లో సుత్తితో 13 ఏళ్ల తమ్ముడి తల, చెస్ట్, ఫేస్ అని కంటిన్యూస్గా కొడతాడు. ఇప్పుడు గ్యాస్ని ఓపెన్ చేసి వదిలి మందులో ఎలుకల మందును కలిపి తాగేసి తన తమ్ముడు తన కోసం తెచ్చిన బిర్యానీని క్రూరంగా చంపిన తన తమ్ముడి మృతదేహం దగ్గరే కూర్చొని తింటాడు. దీని తర్వాతనే పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాడు. యాక్చువల్గా పోలీస్ ఏం చెప్పారంటే అఫాన్ ఇంత వైలెంట్గా అటాక్ చేయడానికి కారణం అతనికి ఉన్న అప్పు ప్రాబ్లం, అలానే అతను డ్రగ్ యూజ్ చేశాడు. కానీ అఫాన్ రిలేటివ్స్ దగ్గర విచారించినప్పుడు అఫాన్ ఒక ఇంట్రావర్టర్ అని, తన అమ్మ తమ్ముడు అంటే వాడికి చాలా ప్రాణమని చెప్తాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేయబడిన అఫాన్ అమ్మ కాన్షియస్కి వస్తారు. ఆమెను పోలీసు ఏం జరిగిందని విచారించినప్పుడు నేను నిద్రపోతూ బెడ్ పై నుండి కింద పడ్డాను, అందుకే ఇలా జరిగిందని చెప్తారు. బట్ ఆమెకు అఫాన్ తన చిన్న కొడుకైన అఫ్జాన్తో సహా 5 మందిని చంపాడని ఆమెకు తెలియదు. బట్ పోలీస్ అఫాన్ను విచారించినప్పుడు నేను చనిపోయే నిర్ణయం తీసుకున్నాను, నేను చనిపోతే నా ఫ్యామిలీ కష్టపడకూడదని అందరినీ చంపి నేనే చనిపోదామని ఎలుకల మందు తాగానని చెప్తాడు. సో అఫాన్ వారి ఫ్యామిలీని బ్రూటల్గా చంపి వీడు మాత్రం ఎలుకల మందు ఎందుకు తక్కువ డోసులో తీసుకున్నాడు? చనిపోయేవారు ఎలాగైనా చనిపోవచ్చు, బట్ వీడెందుకు ఇంత బ్రూటల్గా చంపాలి? ఇలాంటి క్వశ్చన్స్ ఈ కేసులో చాలా ఉన్నాయి. పోలీస్ అఫాన్పై కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు. సో వ్యూవర్స్, ఈ కేసుపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి క్రైమ్ అవేర్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.